రోజులు డీప్ ఫ్రిడ్జ్లో దాచిపెట్టినటువంటి మటన్ని కనుక తింటే తర్వాత ఎటువంటి పరిణామాలు వస్తాయి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు, నమస్కారం. అమ్మా, నా మాట వినిపిస్తోందా మీకు? వినిపిస్తుందండి, చెప్పండి. నిన్న సాయంత్రం మంగళహాట్లో ఉన్నటువంటి ఒక ఈ మటన్ దుకాణంలో చాలా భారీ ఎత్తున దాదాపు ఒక 300 కేజీల వరకు ఉండేటటువంటి మటన్ని సీజ్ చేశారు. అది కూడా దాదాపు అన్నీ కట్ చేసి ఉన్నాయి. ఏ పార్ట్కి ఆ పార్టు కట్ చేసినటువంటి పార్ట్స్ అవన్నీ కూడా దాదాపు ఒక 20-25 రోజుల పాటు డీప్ ఫ్రిడ్జ్లో అట్టుపెట్టి వాటి మీద కెమికల్స్ అవి వేసి దాన్ని అంతకాలం అట్టుపెట్టి వాటిని ఎక్కడైనా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇట్లాంటి వాటిని కూడా వాటిని సరఫరా చేస్తామని అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి చెప్తున్నాడు. తర్వాత తనని అరెస్ట్ చేశారు, వాటిని స్వాధీనం చేసుకున్నారు. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ మటన్ ప్రియులందరూ కూడా ఎన్ని చోట్ల ఇట్లాంటి మటన్ని తింటున్నారో, ఎన్ని చోట్ల ఇట్లాంటి కుళ్ళిపోయినటువంటి చికెన్ తింటున్నారో ఇవన్నీ కూడా ఎవరికీ తెలియదు. ఇవి బయటకు వచ్చినప్పుడు మాత్రమే వాటి గురించినటువంటి ప్రస్తావన వస్తుంది. ఇటువంటి మటన్ తిన్నప్పుడు వచ్చేటటువంటి రిఫర్కేషన్స్ ఎలా ఉంటాయి? జనరలీ మనం మటన్ చూసుకున్నట్టు అయితే మటన్లో మనం తొందరగా తినేయాలన్నమాట. ఎప్పుడైతే మనం కట్ చేస్తామో కట్ చేసిన వెంటనే మటన్ని కుక్ చేసుకొని తినేసేయాలి. ఏదైనా మీట్ రిలేటెడ్ ప్రోడక్ట్ మనం చాలా స్టోర్ చేసామనుకోండి, జనరలీ కంటామినేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, స్టోరేజ్ కనుక కరెక్ట్గా ఉండకపోతే మైక్రోపియల్ స్పాయిలేజ్ అంటాం. అంటే మనకి న్యూట్రియంట్స్ అనేవి లాస్ అయిపోతాయి. జనరలీ మనకి ప్రోటీన్ కంటెంట్, అమినో యాసిడ్ కంటెంట్ అనేది మటన్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎక్కువగా స్టోర్ చేసడం వల్ల ఏమవుతుందంటే అది కుళ్ళిపోవడం కానీ ఈ మైక్రోబియల్ స్పాయిలేజ్ అనేది అవుతుంది. దీంతో పాటు మనకి మన ఏదైతే కలర్ ఉంటుందో అది కూడా పోతుంది. ఆ ఫ్లేవర్ కానీ, ఆ కలర్ కానీ, ఆ టెక్స్చర్ కానీ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎక్కువ రోజుల నుంచి స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి టేస్ట్ అనేది ఉండదు, అండ్ దాంతో పాటు మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఎన్నో వస్తాయి అనమాట. సో హెల్త్ ఇష్యూస్ మనం జనరలీ స్టోరేజ్ కూడా ప్రాపర్ ఉండాలి. బికాజ్ కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం మనం డీప్ ఫ్రిడ్జ్ చేయాలన్నమాట. డీప్ ఫ్రిడ్జ్ లో కూడా ఎక్కువ రోజులు కూడా ఉండొద్దు. నేను ఇందాక చెప్పినట్టు వెంటనే కట్ చేసిన వెంటనే దాన్ని కుక్ చేసి తీసుకోవడం వల్ల మనకి మన బాడీకి కావాల్సిన అమినో యాసిడ్స్ కానివ్వచ్చు, ప్రోటీన్స్ కానివ్వచ్చు వస్తుంది. స్టోరేజ్ ఎక్కువ చేసినప్పటికీ మనకి ఏమవుతుందంటే కంటామినేషన్ ఎక్కువగా పెరుగుతుంది అనమాట. సో చాలా టైప్ ఆఫ్ కంటామినేషన్స్ ఉంటాయి. సో కరెక్ట్ గా రెఫ్రిజిరేట్ చేయకపోయినా అండ్ కరెక్ట్ గా క్లీన్ చేయకపోయినా కొంతమంది ఏం చేస్తారంటే ఈ మటన్ కానివ్వచ్చు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానివ్వచ్చు, వేరే ఫుడ్స్ తోటి కంబైన్ చేసి కూడా పెడతారు. అలాంటప్పుడు ఇవి ఇష్యూస్ అనేవి కూడా ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. అండ్ మనకి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. లైక్ ఎగ్జాంపుల్ యునో మనకి డిజీజ్ కాజింగ్ బ్యాక్టీరియా, ఎస్పెషల్లీ మనకి సాల్మోనెల్లా కానీ, ఈకోలై కానీ ఇలాంటివి ఎక్కువగా అవుతాయి. అది ఒక్కొక్కసారి సీరియస్ ఫుడ్ పాయిజనింగ్ కి కూడా దారి తీస్తుంది అనమాట. సో కంపల్సరీ వీ హ్యావ్ టు చెక్ అనమాట. ప్రతి ఒక్క క్వాలిటీ అనేది మనం ఎక్కడ తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం అనేది వీ హ్యావ్ టు చెక్ అండ్ బై. మా చిన్నపిల్లల్లో ఎట్లాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందండి? ఇంటిల్లి పాది అందరూ తింటారు కదా, దాంట్లో చిన్నపిల్లలు కనుక తక్కువ వయసు వాళ్ళు, 6-7 ఏళ్ల వయసు వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరైనా తింటే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉందా? సీరియస్ ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్లీ అండి. బికాజ్ ఏంటంటే ఈ మటన్ అనేది జనరలీ మటన్ ఏంటి అంటే డైజెషన్ సిస్టమ్ పైన ఎక్కువ ప్రభావం చూస్తుంది. మనం జనరలీ రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. సో ప్రతి ఒక్కరు రెడ్ మీట్ అనేది మంచిది కాదు, మనం ఎక్కువ తీసుకోవద్దని చెప్తాం. అండ్ తీసుకున్నా కానీ అది ఒక ప్రాపర్ వేలో స్టోరేజ్ చేయకపోతే కంపల్సరీ ఇష్యూస్, ఎస్పెషలీ మనకి లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వచ్చు, కొంచెం ఫుడ్ పాయిజనింగ్ అయ్యి డైజెస్టివ్ సిస్టంలో ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో పిల్లల్లో కానివ్వచ్చు, పెద్ద పిల్లల్లో కానివ్వచ్చు, పెద్దవాళ్ళలో కానివ్వచ్చు, ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇంకొకటి ఏంటి అంటే కంటామినేషన్ ఎక్కువ అవడం వల్ల ఈజీగా ఫుడ్ పాయిజనింగ్ అనేది అవుతుంది. అదే చిన్న పిల్లల్లో కనుక మనకి ఫుడ్ పాయిజనింగ్ చూసుకున్నట్టు మనకి కెపాసిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఈజీగా ఏ డిజీజ్ వచ్చినా బాడీకి యునో అడాప్ట్ చేసుకునే కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇది కన్జ్యూమ్ చేసుకున్నారనుకోండి, సీరియస్ హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది అవాయిడ్ చేయడమే బెటర్. సో మీరు ఎక్కడన్నా వెళ్ళి కొనుక్కుంటున్నారంటే మేక్ షూర్ దాట్ మీరు కంపల్సరీ మీ డైట్ ఏదైతే మీరు తీసుకుంటున్నారో డైట్ ఫ్రెష్గా ఉందా, మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు బయట మనకి డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఏంటంటే అలా కుక్ చేసి పెట్టేస్తారు, వెంటనే ఆర్డర్ ఇవ్వగానే
వేడి చేసి ఇచ్చేస్తారనమాట. అలాంటి థింగ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. సో దీని వల్లనే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ పాయిజనింగ్స్ అనేవి అవుతున్నాయి. అండ్ పిల్లల్లో కానివ్వచ్చు, పెద్దల్లో కానివ్వచ్చు ఇష్యూస్ అనేవి ఉంటాయి. అదే ఇప్పుడు ఒక ఇమ్మీడియట్ అంటే ఫుడ్ పాయిజనింగ్ అనేది ఇమ్మీడియట్ వస్తుంది. ఇంకా కొన్ని ఇష్యూస్ ఏంటి అంటే అలాగే మనం రెగ్యులర్ గా కన్స్యూమ్ చేయడం వల్ల ఇట్స్ లైక్ అ స్లో పాయిజన్ అన్నమాట. మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఆర్గాన్ పైన ప్రభావం అనేది పడుతుంది. ఓకే. అంటే మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఇప్పుడు కాశ్మీర్‌లో లేకపోతే జమ్మూలో ఆ దగ్గర ఇతర ప్రాంతాల్లో పంజాబ్‌లో అక్కడ ఉన్నటువంటి వాటిని అక్కడే కట్ చేసి పార్ట్స్‌గా అక్కడి నుంచి హైదరాబాద్‌కి దాన్ని రవాణా చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు వాటిని అమ్మితే వెళ్ళిపోతాయి. లేదు అలా కాదంటే స్టోరేజ్‌లో పెట్టి లోపల దాదాపు ఒక 20 రోజులు 25 రోజులు దాచిపెట్టి విత్ కెమికల్స్ సహాయంతో దాన్ని అంతకాలం అట్టుపెట్టి దాన్ని డీప్ ఫ్రీజర్లో అప్పుడు పార్టీలకి వాటికి సరఫరా చేస్తున్నారని సమాచారం. మీరు చెప్తున్న దాని ప్రకారం కట్ చేసిన వెంటనే దాన్ని వండేసేయాలని మీరు అంటున్నారు. కానీ అక్కడి నుంచి సరఫరా అవడమే ఇక్కడికి ముక్కలైపోయే సరఫరా అవుతుంది హైదరాబాద్కి. ఇట్టంటప్పుడు ఎంత పెద్ద ఎత్తున కంటామినేషన్ జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ కంటామినేషన్ ఎక్కువ ఉంటుందండి. ఒకటి నేను ఇందాక చెప్పినట్టు కట్ చేసిన వెంటనే తీసుకోవాలి. అప్పుడు మనకు అక్కడ ఎక్కడ ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఏదైనా ఒక మాంసం ముక్క మనం కట్ చేసామనుకోండి, ఎక్కువసేపు బయట ఉన్నదనుకోండి, బయట ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తోటి క్రాస్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే దానంతకు అది కుళ్ళిపోయేది కాకుండా బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ కూడా అటాక్. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి ఇక్కడ పంపించేటప్పుడు ఎన్నో కెమికల్స్ అనేవి వాడుతున్నారు. సో ఈ కెమికల్స్ అనేవి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కెమికల్ అనేది కూడా మన బాడీలో అల్టిమేట్లీ అది మన మీట్ లో వెళ్తుంది. మీట్ నుంచి అగైన్ మళ్ళీ మనం కన్స్యూమ్ చేసుకుంటున్నాం. సో దీని వల్ల ఇష్యూస్ ఇంకా ఎక్కువ అవుతాయి. బాడీ పైన ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అటు ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ట్రాన్స్పోర్ట్ చేయడంలోనే దాదాపు చాలా టైం అయిపోతుంది. సో మళ్ళీ అది స్టోర్ చేసి మళ్ళీ ఆ కెమికల్ తోటి అది టోటలీ ఇంటరాక్ట్ అయ్యి అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ దెన్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది పబ్లిక్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా విలువైనటువంటి సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.